లవ్ స్టోరీ ఇండియాలో స్టార్ట్ అయ్యి టెస్ట్ యూఎస్లో మొదలైంది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి ఒక మిస్అండర్స్టాండింగ్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, అలాగే మన చుట్టూ జరిగే కామన్ లవ్ స్టోరీ. సో స్టోరీలోకి వెళ్దామా. కార్తిక్ అండ్ రియా ఫస్ట్ టైం ఇంజనీరింగ్ కాలేజీలో కలిశారు. ఫస్ట్ ఇయర్లో సేమ్ క్లాస్ గ్రూప్స్ ప్రాజెక్ట్స్లో కలిసి వర్క్ చేశారు. రియా సైలెంట్ అండ్ సింపుల్ గర్ల్, కార్తిక్ ఫన్నీ అండ్ హెల్పింగ్ నేచర్. ఒకరోజు ల్యాబ్లో ఎగ్జామ్ టైంలో రియా టెన్షన్తో ఏడుస్తుంది. అప్పుడు కార్తిక్ కామ్గా మార్క్స్ కోసం బాధపడకు, చదివింది మర్చిపోతావు అని ధైర్యం చెప్పాడు. ఆ చిన్న సపోర్ట్తో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది. స్లోగా ఫ్రెండ్షిప్ లవ్ అయింది. కాలేజ్ క్యాంటీన్లో చాయ్ షేర్ చేసుకోవడం, ఫెస్ట్ టైంలో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్స్ అయిన తర్వాత లాంగ్ వాక్స్, అలా కాలం గడుస్తూ ఉండగా ఫైనల్ ఇయర్లో వచ్చింది. కార్తిక్ డ్రీమ్ యూఎస్కి వెళ్ళాలి అని, రియా డ్రీమ్ ఇండియాలో సెటిల్ అయ్యి ఫ్యామిలీ దగ్గర ఉండి నేటివ్ ప్లేస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని. కానీ లవ్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళిద్దరు డిస్టెన్స్ వచ్చినా కూడా మన బాండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని డిసైడ్ చేసుకున్నారు. కార్తిక్ యూఎస్కేకే వెళ్ళాడు. స్టార్టింగ్లో డైలీ వీడియో కాల్స్, నైట్ లేట్ వరకు మాట్లాడుకునేవాళ్ళు. రియా ఎయిర్పోర్ట్లో ఏడ్చిన సీన్ మాత్రం వాళ్ళిద్దరూ అస్సలు మర్చిపోలేదు. కొన్ని మంత్స్ తర్వాత కార్తిక్ జాబ్లో బిజీ అయ్యాడు. టైం డిఫరెన్స్ వల్ల కాల్స్ తగ్గాయి. రియా ఫోన్ చూస్తూ వెయిట్ చేస్తుంది. ఆన్లైన్లో ఉన్నాడు కానీ నాకు రిప్లై ఇవ్వట్లేదు అని మైండ్లో డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు ఎమోషనల్ ఫైట్స్. రియా యూఎస్ఏ వెళ్ళాక నేను ఇంపార్ట్ కాలేదు కదా అన్నది. కార్తిక్ సైలెంట్గా విన్నాడు. రియా, నేను యూఎస్కి ఫ్యూచర్ కోసమే కదా వెళ్ళాను. మన మ్యారేజ్, మన లైఫ్ స్టేబుల్గా ఉండాలని. లవ్ అంటే మెసేజెస్ కాదు, లైఫ్ బిల్డ్ చేస్తూ ఒకరిపై ఒకరు నమ్మడం. వాట్స్ రియా హార్ట్ని టచ్ చేశాయి. ఈ తర్వాత కామ్గా చెప్పాడు. అప్పుడు ప్రాబ్లం డిస్టెన్స్ కాదు, కమ్యూనికేషన్ లేకపోవడం అని అర్థమైంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ సింపుల్ రూల్ పెట్టుకున్నారు. రిప్లై లేట్ అయినా ఓవర్ థింక్ పెట్టుకోకూడదు. ప్రాబ్లమ్స్ అంటే డైరెక్ట్గా మాట్లాడాలి. బిజీ అయినా కూడా కనీసం ఒక రోజులో కొన్ని మినిట్స్ అయినా ఉండాలి. కంపల్సరీ మెసేజెస్ ఎలా ఉన్నావు, తిన్నావా అని 2 మెసేజ్ చాలు. అలా 2 years గడిచింది. కార్తిక్ ఇండియాకి వచ్చాడు. సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఫెయిర్ టేల్ లవ్ లేదు, కానీ మెచ్యూర్ లవ్ ఉంది. లవ్ సర్వైవ్ అవ్వాలంటే అట్రాక్షన్ సరిపోదు, ట్రస్ట్, పేషియన్సీ, కమ్యూనికేషన్ కావాలి. యూఎస్ఏ దూరం అయినా మనసు దగ్గరగా ఉంటే లవ్ గెలుస్తుంది. ఈ స్టోరీ మీద మీ కామెంట్ ఏంటి? స్టోరీ బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.